హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు పావని వికాస్. సో ఇవాళ వన్ను బర్త్డే డే అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఫస్ట్ మేము ఇంటి నుంచి 12కి స్టార్ట్ అయిపోయాము. అక్కడి నుంచి ఫంక్షన్ హాల్కి రీచ్ అయ్యాము. ఇంకా పిల్లలు రాగానే గార్డెన్ అనేసరికి గార్డెన్లోకి వచ్చాము. సో ఫంక్షన్ హాల్ ఏమైందంటే SYR కన్వెన్షన్ హాల్. సో లోపల డెకరేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. చలో చూద్దాం. చూడండి డెకరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అలా ఉంది డెకరేషన్. చలో. సో ఇక్కడ డెకరేషన్ అయితే స్టార్ట్ అయింది, చూసారు కదా. సో ఇక్కడ పక్కనే రూమ్స్ కూడా ఉన్నాయన్నమాట. రూమ్స్ కూడా ఒకసారి చూపించేస్తాను. లెట్స్ గో. సో యాక్చువల్గా ఏదైతే ఫైనల్ లుక్ ఆ డెకరేషన్ ఉందో నేను అది క్యాప్చర్ చేయలేదు. డెకరేషన్ అయితే అదిరిపోయింది. సో అది చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది డెకరేషన్. ఇంకా ఇక్కడైతే 3 రూమ్స్ ఉన్నాయి మొత్తము. సో మాకైతే వాళ్ళు 2 రూమ్స్ ఇచ్చారనమాట. సో పైన ఆల్రెడీ వేరే వాళ్ళ ఫంక్షన్ అవుతుందన్నమాట ఆఫ్టర్నూన్. సో వాళ్ళకు ఒక రూమ్ ఇచ్చారు. సో అంతలోకి మేము ఈ 2 రూమ్స్లో అడ్జస్ట్ అయిపోయాము. వాళ్ళు వెళ్ళాక అది కూడా తీసుకోండి అని చెప్పారు. సో ఇంకా హాల్లోనే లంచ్ ప్రిపేర్ చేశారనమాట. ఇంకా అందరం కలిసి లంచ్ ఇక్కడనే చేసేసాము. ఇంకా మా జున్ను నివి అయితే వాళ్ళత్త జున్ను ఏం చేస్తున్నా నాన్న? అత్త ఏం తినిపిస్తుంది? టేస్ట్ తినిపిస్తుంది. మాదనపేటలు అంటే నల్లి బొక్కలు ఉండాల్సిందే కదా. మీ వాళ్ళు ఎట్లా తింటారు? ఇంకా ఆఫ్టర్ లంచ్ అయితే ఇంకా రెడీ అయిపోతున్నాం మేము. సో మా వదిన అయితే మేకప్ చేయడానికి అక్కనైతే బుక్ చేశారు. సో ఇంకా నేను అక్కతో అయితే హెయిర్ స్టైల్ వేయించుకుంటున్నాను. యాక్చువల్గా ఒక హెయిర్ స్టైల్ అనుకున్నాను నేను పోనీలాగా వేసుకుందాము అనేసి. సో నా డ్రెస్కి హెయిర్ స్టైల్ సెట్ అవ్వదు అని చెప్పేసి కర్ల్స్ చేయించుకున్నాను. ఇంకా కర్ల్స్ కూడా నాకు 2 టైమ్స్ చేయాల్సి వచ్చింది. అసలు సెట్ అవ్వలేదు. 2 టైమ్స్ చేశాక ప్రాపర్ లుక్ అనేది వచ్చిందనమాట. ఇంకా అక్క కూడా నీట్గా చాలా బాగా చేశారనమాట హెయిర్ స్టైల్. ఇంకా యాక్చువల్గా గుడ్ థింగ్ ఏంటంటే ఎక్కువ వర్షం పడలేదన్నమాట. సో అలా 7 to 8 మధ్యలో అలా లైట్గా వర్షం పడింది. వర్షం పడితే ఏంటంటే వచ్చే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో థ్యాంక్ గాడ్ ఆ రోజు ఎక్కువ వర్షం పడలేదు. సో సక్సెస్ఫుల్గా ఈవెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. అక్కడ మ్యాజిక్ షో కానివ్వండి అంతా పెట్టారు. దాన్ని చూసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇంకా తర్వాత మా అత్తయ్య తినిపిస్తున్నారనమాట. ఫంక్షన్ అయ్యేసరికి 8 అవుతుంది తినండి అంటే మా అత్తయ్య వాళ్ళ సిస్టర్ అనమాట. సో దాన్ని తినిపిస్తుంది నాకు, వదిన పక్కన ఉంది కనిపించట్లేదు. ఇంకా నా ఫైనల్ లుక్ అయితే అదిరిపోయిందండి. నేను అసలు ఇంత బాగా వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేను. అసలు డ్రెస్సే హైలైట్ అండి. ఇంకా నా డ్రెస్ అయితే లైక్ ద డిజైనర్ స్టూడియోనే చాలా బాగా డిజైన్ చేశారు. ఇంకా నాది, వదినాది, మా కో సిస్టర్ది, ఇంకా బిట్టుది కూడా మా నలుగురిది అక్కడే ఇచ్చామన్నమాట. అందరి డ్రెస్సెస్ చాలా ప్రెట్టీగా ఉన్నాయి. చాలా బాగుంది డ్రెస్సెస్. ఇంకా మా పిల్లలు అయితే అసలు ఈ ఈవెంట్లో అసలు నన్ను డిస్టర్బ్ చేయలేదండి. ఎందుకంటే ఒక పక్కన మ్యాజిక్ షో, ఇంకో పక్కన బియర్ అండ్ డైనోసార్. అసలు ఈ ఫంక్షన్కి అయితే ఇవే హైలైట్ అండి. చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు. నివి అయితే ఆ బియర్ని చూసి భయపడిపోయింది ఫస్ట్ స్టార్టింగ్. తర్వాత ఎవరైనా దగ్గరికి వెళ్ళి చూపిస్తే ఓకే, ఇంకా తర్వాత భయపడిపోయింది. ఇంకక్కడ
అవార్డ్స్ ఇచ్చే టైంలో ఫొటోస్ దిగుతారు కదా, సో సెలబ్రిటీస్ అలాగా ఒకటి ప్రతిది అక్కడ కనిపిస్తుంది కదా, ఒక ఫోటో స్టూడియో లాగా అయితే పెట్టించారు. ఇంకా మా మరిది కొడుకు బర్త్డే తగ్గేదే లేదన్నట్టుగా చేశారు. ఈవెంట్ అయితే చాలా బాగుంది. సో నా సైడ్ నుంచి మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ అయితే వచ్చేసారు. సో వాళ్ళతో నేను కాసేపు బిజీ అయిపోయాను. ఫొటోస్, వీడియోస్ వాళ్ళతో ఎంజాయ్ చేశాను కాసేపు. వస్తాం లేరా, మంచిగా ఎందుకు రా, ఎవరికి ఇస్తారా నీ ఐడియా అవసరమా? యూట్యూబ్ లో అంటే ఫ్యాన్స్ నచ్చితే చెప్పలేము, మాతో కూడా కొలాబ్ చేయక పెడతా గానీ నా డ్రెస్ ని ఒక 200 మంది దొక్కొచ్చు ఈరోజు. వాళ్ళు వస్తే కనిపించట్లే వెనకాల. అబ్బో గో. ఇవే అండి లేదా డిజైనర్స్ డ్రెస్సెస్. సో మాకు ఇలా డిజైన్ చేసింది.